కులాలు పార్టీల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడిన కేసులో అరెస్ట్ అయిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఇందుకే ఆయన బెయిల్పై విడుదలవుతారా లేదా ఇంకెంతకాలం జైల్లో ఉంటారు? ఇటు సినీ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశమైంది. పోసాని కృష్ణమురళి కుటుంబ సభ్యులు సైతం ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సిఐడి మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుందనేది చూస్తే పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల ఫిబ్రవరి 26న పోసానిని హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తరలించి రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అయితే రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. వీటిలోనూ విచారణ నిర్వహించాలని పోలీసులు భావించారు. మరోవైపు ఈ నెల 3న పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీసులు పోసానిని రాజంపేట సబ్ జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ నర్సరావుపేట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల పాటు పోసానిని కస్టడీకి అనుమతించింది నర్సరావుపేట కోర్టు. ఇది జరిగిన 2 రోజులకే విజయవాడ భవానీపురం పోలీసులు నర్సరావుపేట వచ్చి పీటీ వారెంట్పై ఆయన్ను తీసుకుని వెళ్లారు. దీంతో నర్సరావుపేట పోలీసులకు కస్టడీకి తీసుకోవడం కుదరలేదు. అయితే మరోసారి పోసానిని కస్టడీకి అనుమతించాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు నర్సరావుపేట పోలీసులు. ఇందులో విజయవాడ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అటు ఆదోన్లోనూ నమోదైన కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చింది. మొత్తం అన్ని కేసుల్లోనూ పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదలవుతారని అందరూ భావించారు. కానీ ఈలోపే ఏపీ సిఐడి ఆయనకు షాక్ ఇచ్చింది. పోసానిపై గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో ఆయన విడుదల నిలిచిపోయింది. పీటీ వారెంట్తో కర్నూలు జిల్లా జైలుకు వెళ్లిన సిఐడి అధికారులు పీటీ వారెంట్పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తర్వాత కర్నూలు నుంచి పోసాని కృష్ణమురళిని గుంటూరుకు తరలించే అవకాశాలున్నాయి. దీంతో అసలు పోసాని విడుదలవుతారా, నెక్స్ట్ ఏం జరుగుతుందంటూ సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది ఇప్పుడు పోసాని ఎపిసోడ్లో. ఇక పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. దీంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. తాజాగా సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో పోసాని విడుదల నిలిచిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇటు పోసాని కృష్ణమురళి నారా చంద్రబాబు నాయుడుపై, పవన్ కళ్యాణ్పై, నారా లోకేష్పై ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడారు. దీనిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. కార్యకర్తలు కూడా దీనిపై చాలా సీరియస్ అయ్యారు. ఆనాడే ముగ్గురికి క్షమాపణలు కూడా చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు ఈ పార్టీ కార్యకర్తలు. తాజాగా పోసానికి వరుస షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి ఈ కేసులతో.